పక్షులన్నిట్లో వెనక్కి ఎగరగలిగే పక్షి హమ్మింగ్ బర్డ్. ఈ ఫోటోలో కనబడే వ్యక్తి పేరు జేమ్స్ క్రిస్టోఫర్ హ్యారిసన్. ఈయన ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్. ఈయన మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే అప్పట్లో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు రేసస్ డిసీజ్ వచ్చి చనిపోయేవారు. అయితే క్రిస్టోఫర్ బ్లడ్లో ఆ వ్యాధికి సంబంధించిన యాంటీబయాటిక్ దొరికింది. అప్పటి నుండి ఆయన ప్రతి వారం క్రమం తప్పకుండా చిన్నపిల్లలను కాపాడడం కోసం అతని రక్తాన్ని దానం చేసేవాడు. అతను 18 ఏళ్ల వయసు అప్పటి నుంచి 80 ఏళ్ళు వచ్చే వరకు అతని రక్తాన్ని దానం చేశాడు. 60 సంవత్సరాల్లో సుమారు 1200 సార్లు రక్తం దానం చేసి 24 లక్షల పైగా పిల్లల ప్రాణాలను కాపాడాడు. ఎక్కువ సార్లు రక్తం దానం చేసి ఎక్కువ మంది పిల్లలను కాపాడినందుకు గాను ఈయన గిన్నెస్ రికార్డు కూడా దక్కింది. అప్పటి నుంచి ఇతన్ని మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని కూడా పిలుస్తారు. మనం వాడే గూగుల్ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి దాని బ్యాకెండ్లో 2 బిలియన్ లైన్స్ పైగా కోడింగ్ ఉందట. ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ విగ్రహం ఇండియాలో గుజరాత్లో ఉన్న నర్మదా వ్యాలీలో ఉంది. దీని పొడవు 597 అడుగులు. ఇది స్ఫింక్స్ టెంపుల్లో ఉన్న బుద్ధుడి విగ్రహం కన్నా 54 మీటర్ల ఎత్తు. దీన్ని నిర్మించడానికి సుమారు 3000 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఇంకా ఈ విగ్రహంలో ఉన్నది మరి ఎవరో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు జెయింట్ వీల్స్ చూస్తూ ఉంటాం. దీని అసలు పేరు ఫెర్రిస్ వీల్. ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఫెర్రిస్ వీల్ దుబాయ్లో నిర్మించారు. ఇది 820 అడుగులు ఎత్తు ఉంటుంది. రికార్డ్స్ ప్రకారం ఇప్పటి వరకు నిర్మించిన ఫెర్రిస్ వీల్స్లో ఇదే పెద్దది. మన గోర్లు శీతాకాలం, వర్షాకాలం కన్నా ఎండాకాలంలో వేగంగా పెరుగుతాయట. నీటి ఏనుగు దాని నోటిని ఒక స్పోర్ట్స్ కార్ సరిపడంతలా చాపగలదట. నీటి ఏనుగులు వాటి ఎక్కువ సమయాన్ని నీటిలో గడుపుతాయి, కానీ అవి ఈత కొట్టలేవు. 1986 ఆగస్టు 21న నార్త్ వెస్ట్ కెమెరాల్లో ఉన్న నయోస్ అనే లేక్ నుంచి అధిక సంఖ్యలో CO2 గ్యాస్ రిలీజ్ అయింది. నీలం రంగులో ఉన్న సరస్సు ఎరుపు రంగులోకి మారిపోయింది. దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి ఆ CO2 గ్యాస్ వ్యాపించింది. అక్కడ ఉన్న మనుషులకి, జంతువులకి ఊపిరందగా 1745 మంది మనుషులు, 3500 జంతువులు చనిపోయాయి. చివరికి డీగ్యాసింగ్ సిస్టమ్ ద్వారా నీటిలో ఉన్న CO2 గాఢతను తగ్గించి CO2 గ్యాస్ని కంట్రోల్ చేశారు. ఈ ఫోటోలో వింతగా కనబడుతున్న జంతువు మరేదో కాదు, ఉడత. దానిపై ఉన్న బొచ్చు మొత్తాన్ని తొలగించాక అది ఇలా మారింది.